నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేసీఆర్ వచ్చారు, మోడీ వస్తున్నారు, రేవంత్ తగ్గేదేలే అంటున్నారు. మండు టెండల్లో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉద్యమాల నేలపై పొలిటికల్ తీన్మార్ మారుమోగుతోంది. అటు పీఎం టూర్, ఇటు సీఎం ఫైర్, మధ్యలో మాజీ సీఎం వార్నింగ్ బెల్ మరింతగా హీటెక్కిస్తోంది. లీడర్ల మాటల దరువుతో ఓట్ల యుద్ధం రసవత్రంగా మారింది. గ్రేటర్ ఎన్నికలను రిహార్సల్లా మార్చేందుకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ప్రధాని మోదీ రాకతో పెనుమార్పులు తథ్యమా? లోటస్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? అలాగే గులాబీ బాస్ యాక్టివ్ అయినట్టేనా? ఇకపై కార్ స్పీడ్ పెంచబోతోందా? రేవంత్ 10 ఏళ్ల వ్యూహం ఫలించేనా? అధికారం మళ్లీ హస్తగతమయ్యేనా? అసలు అధికార విపక్షాల వ్యూహాలేంటి? రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? మిషన్ తెలంగాణపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. సార్ యాక్టివ్ అయ్యారు, ఇక సమరమే అంటోంది గులాబీ దళం. అందరికీ అందుబాటులో ఉంటానని గులాబీ దళపతి చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ పెరిగినట్టయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు పింక్ లీడర్లు. పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలతో పోరు బాట పడుతున్నారు. క్షేత్రస్థాయి నుంచే బీఆర్ఎస్ పునర్నిర్మాణం చేస్తామన్నారు కేసీఆర్. సోషల్ మీడియాలో కాదు, ప్రజాక్షేత్రంలోకి అందరూ వెళ్లాల్సిందేనంటూ ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. మే 9న తెలంగాణకు నరేంద్ర మోదీ రానున్నారు. 7,000 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పక్కా వ్యూహంతో ఆపరేషన్ లోటస్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారమే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. ఇక 10 ఏళ్లు తానే సీఎం అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తయారు చేస్తామన్నారు. అందరూ కలిస్తేనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యమని తెలిపారు సీఎం. ఫ్యూచర్ సిటీ కడతామంటే కొందరు ఏడుస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో మారీచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ రేవంత్ స్పష్టం చేశారు. మొత్తానికి అటు ప్రధాని మోదీ టూర్, ఇటు మాజీ సీఎం కేసీఆర్ వార్నింగ్ తో హస్తం శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందో అనేటువంటి టెన్షన్ నెలకొంది. సమయం లేదు మిత్రమా అంటున్నారు అన్ని పార్టీల అగ్రనేతలు. మరికొన్ని రోజుల్లో జరిగే గ్రేటర్ ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. దీంతో రేపటి తెలంగాణపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ రోజు డిబేట్లో మనం ఇదే అంశం పైన మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు అండ్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం తెలంగాణలో ఓ రకమైనటువంటి ఒక రాజకీయ గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. అంటే అటు కారేమో రిపేర్లో ఉంది, రిపేర్ చేసుకొని మేము ఖచ్చితంగా స్పీడ్ పెంచుతూ జనాల్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. ఇటేమో హస్తమేమో హామీల ఒత్తిడి, విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉంది. జనాల్లోకి వెళ్ళాలంటే ఎక్కడ అమలు కాని హామీల గురించి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అనేటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్ వాళ్ళలో ఉంది. ఇక ఇటువైపు కూటమి కమలం పార్టీ ఏమో ఖచ్చితంగా పూర్తిగా వికసించాలి, ఈసారి మనమే అధికారంలోకి రావాలి అని దానిలో భాగంగానే ఒక ఎలక్షన్ స్టంట్గా ఇప్పుడు మోదీ టూర్ కూడా 7వ తారీఖున 7,000 కోట్ల 9వ తారీఖున 7,000 కోట్లతో
పనులకు శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల ఇవి వస్తున్నాయి. అసలు ఏంటంటారు? అంటే గత 2.5 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జనాల్లోకి రావడము, సభల్లోకి వచ్చేసి అంత యాక్టివ్గా ఆయన మునుపటి కేసీఆర్ను మనం చూస్తూ ఉన్నాము. మధ్యలో కాస్త ఆయన డల్ అయ్యారు, అది మనం గ్రహించాము. బట్ ఈసారి మాత్రం చాలా ఫైర్తో కనిపిస్తూ ఉన్నారు. అంటే నిజంగానే మళ్ళీ బ్యాక్ వచ్చిందా, బాస్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చు అంటారా ఏంటి? తెలంగాణలో మళ్ళా ఒక విధంగా రాజకీయ వేడి ప్రారంభం కావడానికి ఒక రకంగా చెప్పాలంటే కవిత గారు అనేది నా అభిప్రాయం. ఆమె పార్టీ పెట్టడం, సొంత తండ్రినే మారాడు మనిషి, మరమనిషి అయిపోయారు అని చెప్పేసి తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె కామెంట్స్, ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ మళ్ళా రంగంలోకి రాకపోయేట్లయితే బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ రాదనేటువంటిది బహుశా ఆయనకి అర్థమై ఉంటుంది. అందుకని ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని ఇప్పుడు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగం లేదా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఒక విధంగా చెప్పాలంటే అంత శుభప్రదమైంది కాదు, లేకపోతే మరొకటి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుబాటులోకి ఉంటాను నేను, ఇట్లాంటి మాటలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రతిసారి ఆయన కూడా అలాగే చెప్పేవాడు. నేను గతంలో పొరపాటు చేశాను, కార్యకర్తలకి అందుబాటులో లేకుండా పోయాను అధికారంలో ఉన్నప్పుడు, నేను మళ్ళా మారిపోయాను అని చెప్పారు. కానీ అధికారానికి వచ్చిన ప్రతిసారి మళ్ళా పాత పద్ధతే, కార్యకర్తల్ని లేదా నాయకుల్ని విస్మరించడం, తనదైనటువంటి శైలిలో వ్యవహరించడం అనేది చూసాము. కేసీఆర్ కూడా అందుకు మినహాయింపు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు కనుక కార్యకర్తల గురించి లేకపోతే కార్యకర్తలకు అందుబాటులో ఉండటం గురించి ఆయన మాట్లాడాల్సి వస్తూ ఉంది. నిజానికి కార్యకర్తలకు అందుబాటులో అంటే రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి గంటో 2 గంటలో 3 గంటలో ఒక పూటో అందుబాటులో ఉంటే అది వేరు. కానీ ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ 2.5 సంవత్సరాల్లో మరి ఎందుకు ఆ విధమైనటువంటి తన చుట్టూ ఒక గిరి గీసుకున్నారనేటువంటిది తెలియదు. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఇతర పార్టీలతో సంబంధాల్లో ఉంటే లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఉండండి, పోతే పోండి అనేటువంటి ఒక థ్రెటనింగ్ అనేది ఆ నాయకుడి నోటి నుంచి రావడం అనేది ఒక బలహీనతకు సూచన అనేది నా అభిప్రాయం. సరే, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చెప్పలేం, కానీ ఆ విధంగా వచ్చి ఏం చేస్తారు అనేటువంటిది ఒకటైతే, ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వస్తారనేటువంటిది ఇప్పటికి ఇంకా స్పష్టత లేదు. ఆయన అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా బయట ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ దానికి విలువ ఉండదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని బయటకు వస్తానంటున్నారు, రండి, మంచిదే. అదే విధంగా అసెంబ్లీకి కూడా రండి, అసెంబ్లీలో కూడా నిలదీయండి అనేది నా అభిప్రాయం. ఇది బీఆర్ఎస్కి. బీజేపీకి సంబంధించి వచ్చేసరికి నేను అనుకోవటం, ఇప్పుడు ఈ జూలై తర్వాత ఆగస్టులోనో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు అవి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ కార్పొరేషన్లు, మిగిలినటువంటి కార్పొరేషన్ల ఎన్నికలు కూడా వస్తాయి. వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ అనేటువంటివి ప్రతి పార్టీకి ఒక అగ్ని పరీక్ష లాంటివి అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక మినీ ఎన్నికల్లాగా వీటిని పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీటి తర్వాత మళ్ళా ఎన్నికల యొక్క పరీక్ష అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అందుకని ఈ ఎన్నికల్లో సత్తా సాధించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము అదే విధమైనటువంటి ఫలితాలను మేము పొందబోతున్నామని చెప్పడానికి ఒక మైండ్ గేమ్ కోసం 3 పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 కూడా ప్రయత్నిస్తున్నాయనేది ఒకటి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అదే వాగాడంబరం, అదే విధమైనటువంటి అఫెన్స్ రేవంత్ రెడ్డి గారిలో మనం చూస్తున్నాం. ఇది ఇంకా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం. ఎందుకు పెరిగే అవకాశం ఉంది అంటే
ఆర్థిక సమస్యల విషయాల్లో, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో వైఫల్యం అనేటువంటిది, లేకపోతే వాగ్దానాల అమలు అనేటువంటిది పరిమితం కావడంతో రాజకీయ పరమైనటువంటి ఇది ఇంకా పెరుగుతుంది. ఎవరికైనా ఏ పార్టీలో అయినా అంతే. ఇప్పుడు మనం ఉదాహరణకి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి లోక్సభలో వీగిపోయినటువంటి పార్లమెంటు మహిళా మహిళా రిజర్వేషన్ బిల్లుని లిమిటేషన్ దాని గురించి మేము చర్చిస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఆయనకి చెప్పుకోవడానికి వేరే అస్త్రాలన్నీ అయిపోయి దాన్ని మళ్ళీ ఒక ప్రత్యేక సమావేశం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రజల సొమ్ము వృధా కావటం తప్ప ఏ ఉపయోగం లేదు. అందుకని ప్రతి పార్టీకి అటువంటి బలహీనతలు అవన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తారు, ఎటు వెళ్తారు అనేటువంటిది నిజంగానే 3 పార్టీలకి రాబోయే రోజుల్లో ఒక పరీక్షే. అందుకని ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మైండ్ గేమ్ వాళ్ళు మొదలు పెట్టారు. సార్, సీఎం రేవంత్ 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్తా ఉంటారు పదే పదే. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలే ఒక్కటి కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఏ కాన్ఫిడెన్స్ తో ఆయన 10 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల వరకు కూడా నేనే సీఎం అని చెప్తా ఉన్నారు? మైండ్ గేమ్ అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మైండ్ గేమ్ నడుస్తుంది. అంటే నా డౌట్ ఏంటంటే ఆయన పాలనపై ఆయనకున్నటువంటి నమ్మకమా, లేదు అని అంటే విపక్షాలని అంత తక్కువ అంచనా వేస్తూ వాళ్ళని బలహీనంగా చూస్తూ ఉన్నారా? రెండు ఉన్నాయి. తన పాలన మీద తనకి అతి విశ్వాసం, ప్రతిపక్షాల మీద వాళ్ళు ఏమి చేయలేరు అనేటువంటి ఒక ధీమా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి ధీమాలు రావడం సహజం. అలాంటి ధీమా తలకెక్కితే మాత్రం ఏ నాయకుడు కూడా, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే కదా, ఆ ధీమాతోనే కదా ఆయన వ్యవహరించి కార్యకర్తలతో కానీ లేదా నాయకులతో కానీ మంత్రులతో కానీ అదే ధీమాతోటి వ్యవహరించారు. ఆ ధీమా అనేటువంటిది ఆయనకి 3వసారి ఎన్నికల్లో దెబ్బతీసింది. అందుకని రాబోయేటువంటి పార్టీలకి, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, వ్యక్తులుగా కాదు, కాంగ్రెస్ పార్టీకి అటువంటి అవకాశం కూడా ఉండదు. ఫస్ట్ టైంకే ఆ విధమైనటువంటి రివర్స్ వచ్చినా కూడా ఆశ్చర్యం. అందుకని ఆ విధమైనటువంటి ఒక మైండ్ గేమ్. రెండవది అతి విశ్వాసం ఎప్పుడు కూడా సర్వత్రా వర్జయత్ అన్నట్టుగా. బీజేపీకి మంచి పట్టు ఉందన్నది ఆల్రెడీ మీరు ప్రూవెన్. ఎందుకంటే గత గ్రేటర్ ఎలక్షన్స్లో మీకు వచ్చినటువంటి సీట్లు కావచ్చు, పెరిగినటువంటి ఓటు బ్యాంక్ కావచ్చు, దానికే ప్రత్యక్ష సాక్ష్యం. సో అదే అదనుగా మరింత ముందుకు వెళ్ళాలి, ఇంకా ఓటు బ్యాంకు పెంచుకోవాలి అనేటువంటి దీంతోనే ఇప్పుడు మోదీ రాకకి లింక్ పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఇప్పుడు గుర్తొచ్చిండ్రా తెలంగాణ ప్రజలు ఏమిచ్చారని, ఏ మొహం పెట్టుకొని వస్తారు ప్రధాని అని కూడా ఘాటు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే మే 9న వచ్చి 7,000 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉంది అనేది వస్తున్నటువంటి వార్తలు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి రోజా మేడం, మీరు చెప్పిన దాంట్లో చిన్న సవరణ ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారు 10వ తేదీన వస్తున్నారు, 9వ తేదీ కాదు. అది ఒకటి సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే, మోదీ గారు కేవలము 3 కార్పొరేషన్ల ఎన్నికల కోసం వస్తున్నాడు అనుకోవడం పొరపాటు. మొత్తం యావత్ తెలంగాణ యొక్క ప్రజానికం, రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు, రాజకీయ పరిస్థితులకు ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే మోదీ గారు ఈ ప్రయాణం 2.5 సంవత్సరాల తర్వాత 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణను సందర్శిస్తున్నటువంటి ఒక సందర్భము, దాన్ని గుర్తుంచుకోవాలి. రెండవది, ఈ జరిగినటువంటి 5 ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికల లోపల ఫలితాలు 4వ తేదీన వస్తాయి. మేము ఒక్క రాష్ట్రం తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మాకు విశ్వాసం ఉంది, బలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. మా ప్రభుత్వాలు, కూటములు కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేరళలో కూడా మేము గణనీయమైనటువంటి అభివృద్ధిని ముందుకెళ్తున్నాము అనేటువంటిది, ఓట్లు సీట్లలో కూడా పెరుగుదల కనపడుతుంది అనేటువంటిది మా అంచనాలు మాకున్నవి. అది ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా. కాబట్టి కరెక్ట్గా 4వ తేదీ అర్ధరాత్రి వరకు వచ్చిన ఫలితాల తర్వాత మోదీ గారు ఆ రాష్ట్రాలలో జరిగేటువంటి ప్రభుత్వాల ఏర్పాటు ఏదైతే ఉందో, ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం అవుతుందో, వాటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాకు ఉన్నటువంటి పార్టీ అంచనాలు. ఆ గ్యాప్ పోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత 10వ తేదీ నాడు తెలంగాణ ముహూర్తం పెట్టుకున్నాం. మేము తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మాకు ఇప్పటి నుంచి. కాబట్టి బెంగాల్లో కొట్టాము, తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఓటు బ్యాంకు సీట్లు కొన్ని కేరళలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. అన్ని రకాలుగా రాజకీయ వాతావరణ పరిస్థితులు, సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి అనేక అనుకూల పరిస్థితులు తెలంగాణలోను, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేటువంటి దాన్ని ప్రజలకు చెప్పడానికి,
ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అవినీతి పాలనకు సంబంధించి కానీ గతంలో జరిగినటువంటి అవినీతి పాలనకు సంబంధించి కానీ అంతం చేయాలా, అంతం పలకాలనేటువంటిది తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి మోదీ గారు మరొకసారి హైదరాబాద్ వస్తున్నారు. పబ్లిక్ మీటింగ్ పరేడ్ గ్రౌండ్స్లో ఆయన సాయంత్రం 4 గంటలకు పబ్లిక్ మీటింగ్ కూడా అడ్రస్ చేయబోతున్నాడు. ఊరికే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కాదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో చేయడం జరుగుతున్నటువంటిది. 35,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఏమి ఇచ్చారు అనేటువంటి మాట ఎట్లా మాట్లాడతారండి వల్ల కనపడుతున్నట్టు ఇవాళ కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది. చర్లపల్లి సికింద్రాబాదు రైల్వే ఆధునీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయడానికి డబ్బులు రిలీజ్ చేస్తే కూడా ఇంతవరకు ఏనటువంటి అనేక విజ్ఞప్తులు కిషన్ రెడ్డి గారు చేసినా కూడా ఇవాళ కూడా ఒక లెటర్ గౌరవ ముఖ్యమంత్రికి రాయడం జరిగినటువంటిది. కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులన్నీ వస్తున్నాయి. కేంద్ర మంత్రులు విభజన హామీల గురించి మాట్లాడితే వాటిలో ఎన్ని అమలు చేశారు? విభజన హామీలు ఏమున్నాయో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి ఏంటి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏంటి, ఐటీ ఐఆర్ ఏంటి, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది లిస్ట్. బయ్యారము కమిటీ వేసినారు, ఎక్స్పర్ట్స్ కమిటీ. కాంగ్రెస్ వాళ్ళు పోతూ ఏదో అంటించినట్టుగా బయ్యారంలో అది వీలైతుందా వీలు కదా అనేటువంటి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది వీలు కాదు అనేటువంటి చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు? ములుగు యూనివర్సిటీ వచ్చింది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, కావాల్సినటువంటి ఐటెంలు వచ్చినాయి. రాలేదనేటువంటిది ఏంటి? హైదరాబాదు ఐటీకి సంబంధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటిది, దానికి కేంద్ర సహకారం అనేటువంటి లభిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అవన్నీ చేయాల్సింది కాంగ్రెస్ కదా, చేయకుండా పోయినారు కదా, ఒక గాలికి రాసినారు కదా ఆ అగ్రిమెంట్లు. ఆ చర్చ వేరు. అనేక సందర్భాల లోపల దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దాని గురించి అనేటువంటిది అగ్రిమెంట్లో ఏమైంది? 175 సీట్లు పెరగాలి తెలంగాణకు అసెంబ్లీ సీట్లు. మరి కాంగ్రెస్ పోతూ ఎందుకు చేయలేదు ఆ మాట? చేయకుండానే పోయినారు. కాబట్టి వాళ్ళ దుమ్మెత్తిపోయడం కాదు, అన్ని రాష్ట్రాలతో సమానంగా రావాల్సినటువంటి నిధులని ప్రత్యేకంగా ఇప్పుడు మీకు ఓఆర్ఆర్ ఉంది, దానికి సంబంధించిన నిధులు 20-25 వేల కోట్ల రూపాయలు అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగినటువంటిది, రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భము. అదేవిధంగా ఓఆర్ఆర్ చుట్టూ మా రైల్వే ప్రాజెక్టు కూడా నిధులు ఇస్తామనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఒక యాంగిల్లో చూడడం అనేటువంటిది కాదు, అనేక కోణాల లోపల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మేము రేపు 10వ తేదీ నాడు మోదీ గారి సభను విజయవంతం చేసేటువంటి కార్యక్రమాల లోపల నిమగ్నమై ఉండము. గతంలో అనేక సందర్భాల లోపల అంటే 2014 నుంచి మోదీ గారు అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా అంతకంటే నా భూతో నా భవిష్యత్తు ఏర్పాట్లు అనేటువంటిది మేము చేయబోతున్నాము. తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు దిక్సూచి భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే 5 ఎన్నికలు జరిగిన తర్వాత మోదీ గారు తెలంగాణను ఎన్నుకున్నారంటే దాన్ని మీరు ఆలోచించుకోవాలా, ఊహించుకోవాలా. దాని సంకేతం ఏందనేటువంటి తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నాం అనేటువంటి చాలా స్పష్టంగా మాకున్నటువంటి ఒక ఆలోచన. వీటన్నిటితో పాటు ఆపరేషన్ లోటస్ ను కూడా విగరస్ గా దీనిపైన వర్కౌట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు అన్ని జరుగుతాయండి, అన్ని జరుగుతాయి. రాజకీయంగా, సామాజిక అన్ని రకాలుగా జరుగుతుంది. మేమేమంటున్నాం మేడం అంటే ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి ఉండేటువంటి అనేక అనుకూల పవనాలు, వాతావరణము, దాని డిఎన్ఏ అనేటువంటిది హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ ప్రాంతం కేంద్రంగా మాకు ఉన్నది. దాన్ని మేము ఉపయోగించుకోబోతున్నాము. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా కూడా గతంలో 2 సీట్లు వస్తాయి లోక్సభకి, 3 సీట్లు వస్తాయంటే మాకు 8 సీట్లు వచ్చినాయి. ఇవ్వలేడు కూడా చెప్తున్నాను, ఛాలెంజ్గా చెప్తున్నాను మేడం, రోజా మేడము. భారత ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఏ ఎన్నికలో అయినా కూడా గత 4-5 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా మేము ముందుకు వచ్చినటువంటి మాట వాస్తవం. సరే సర్పంచ్లు వచ్చినారా, వాళ్ళకేం వచ్చినాయి, మాకేం వచ్చినాయి, ఇది పొలిటికలా నాన్ పొలిటికలా అనేటువంటి దాన్ని పక్కకు పెట్టండి. కాబట్టి మోదీ గారు తెలంగాణ ఆపరేషన్ అనేటువంటి దాని కింద రావడం జరుగుతుంది. బ్రహ్మాండంగా రేపు సభ అనేటువంటిది విజయవంతమవుతుంది. దాన్ని క్షేత్రస్థాయిలో ఎన్నడూ లేనంత పద్ధతి లోపల మేము దానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రజల సమీకరణ ఉంది, ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి మోదీ గారు కళ్ళు ఇప్పుడు తెలంగాణ మీద ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు మీద ఉంది. గతంలో పాలించిన అవినీతి పాలన, ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ అవినీతి పాలనకు అంతం పలకడానికి మోదీ గారు దేశంలో ఏ రకంగా అయితే ప్రయత్నాలు చేయడం జరుగుతుందో, విజయవంతంగా ముందుకు వస్తున్నామో అదే కోణం లోపల తెలంగాణలో కూడా త్వరలో ఎన్నికలు ఎప్పుడు జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తుంది అనేటువంటి ఒక భరోసాను ప్రజలకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి ఒక శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నటువంటిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ అండి, రైట్. బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర గారితో మాట్లాడదాం. ఉపేంద్ర గారు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చడమే మేము చేసినటువంటి తప్పిదం అని కేటీఆర్ మేము తప్పు తెలుసుకున్నాము అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈలోగానే ఆ టీఆర్ఎస్ అనేటువంటి పేరును కవిత తీసుకెళ్ళిపోయారు. కవిత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్, ఆ చిన్న కింద ఉన్నటువంటి దాని పేరుతో కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ తెలంగాణ ఆశయాలను వదిలేశారు అని చెప్పేసి చాలా ఘాటు విమర్శలు చేశారు. అంటే సొంత కూతురే కేసీఆర్ తెలంగాణ ప్రజలను మర్చిపోయారు, ఇదివరకటి మనిషి కాదు, ఆ మనిషి మారిపోయారు, ఇప్పుడు మరమనిషి కేసీఆర్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. అంత రకంగా విమర్శలు చేస్తుంటే సొంత కూతురే
తండ్రిని నమ్మనటువంటి స్థితిలో ఉంటే ఇక రాష్ట్ర ప్రజానీకం కేసీఆర్ను ఏం నమ్ముతారు అనేటువంటి ప్రశ్నలు రైజ్ అవుతా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులు వెంకటరెడ్డి గారు, నరసయ్య గౌడ్ గారు, కోటేశ్వరరావు గారు మరియు రాజనీతి ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మేము గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడాలంటే అనేక రకాలుగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సర్వసాధారణం. ఇదంతా కూడా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తాం. అయితే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సారు మా నాయకుడు ఏదైతే ఉన్నదో ఆ నాయకుడు ప్రజలకు అందుబాటులో లేరు, లేకపోతే ఆఫీస్కు రావట్లేదు, లేకపోతే సరే గిరిగి తీసుకున్నాడు, ఇవన్నీ అంశాలు వారు చెప్పుకొచ్చారు. సరే అది మంచిదే. కోటేశ్వరరావు గారు మాత్రమే కాదు, ఇటు కాంగ్రెస్ నాయకులు అదే చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యుండి అసెంబ్లీకి రాకపోవడం, 2.5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై గళమెత్తకుండా మరి మీరు ఏం చేస్తున్నారు? అసెంబ్లీలోకి రాకుండా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తామనంటే మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యుండి. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మేము ఏంది అంటే మేము అధికారం నుంచి బయటకు వచ్చాము. అవును. ఇప్పుడు అధికార పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ప్రజలు. ఉమ్, సరే వాళ్ళు ఏం ఉద్దేశించి ఏం ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది, వాళ్ళు వచ్చినారు. ఉమ్, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఆయన చాలా పెద్ద మనసుతోటి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 45 సంవత్సరాలు రాజకీయ పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తెలిసినటువంటి వ్యక్తిగా వారు ఏమన్నారంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనం వాళ్ళకి సమయం ఇవ్వాలి అంటే చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కేసీఆర్ గారు ఊకనే ఉండడు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఇక్కడ 65 మంది సభ్యులే ఉన్నారు, అందులో కొంతమంది జీలుస్తారు, లేదా బీజేపీ నుంచి కొంతమందిని జీలుస్తాడు, మళ్ళీ కేసీఆర్ ఏదో ముఖ్యమంత్రి కావడానికి రచన చేస్తుందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పెద్దలు, మిగతా చాలా మంది మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఉమ్, కానీ వారు ఏం చేశారు, చాలా విజ్ఞతగా లేదు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మనం గౌరవించాలి, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చినారు కాబట్టి వెంటనే మనం ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి పీక పట్టుకుంటే కాదు, ఉమ్, వాళ్ళకు ఒక సమయాన్ని మనం గనక ఇస్తే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో, ఏం సంగతో, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారు, ప్రజా సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి ఇత్యాది అంశాలు మనం చూసిన తర్వాత ప్రజలకు నష్టం జరుగుతున్న సందర్భంలో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మిగతా నాయకులు అందరూ కూడా ప్రతి విషయంలో, మూసీ విషయం కానీ, హైడ్రా విషయం కానీ, లగచర్ల విషయం కానీ, నిన్న వెలుగుమట్ల అంశం కానీ, ఏ అంశాలు కూడా ఎక్కడ కూడా మేము తగ్గటం లేదు. అయితే మీరు అన్న మాట ఏంటి అంటే మాకు ఒక ఉద్యమ పార్టీ, ఇది ఉద్యమాన్ని నడిపిన నాయకుడు, తెలంగాణను తెచ్చిన నాయకుడు, తర్వాత పరిపాలన చేసిన నాయకుడు. సరే మేము అంతా ఏదో వైకుంఠాన్ని చేసినా మేమంటలే, ప్రతి రాజకీయ పార్టీలో ప్రతి ప్రభుత్వంలో కొంత జరుగుతుంది, జరగదని మేమేమో అంటులేదు. కాకపోతే ఏంటంటే మాకు నాయకత్వం బలంగా ఉన్నది. మాకు కేటీఆర్ అనే ఒక నాయకుడు మాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ప్రతి అంశం మీద ఆయన వారు రోజువారీగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికెక్కడిగా మేము ప్రజాక్షేత్రంలో మేము ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగట్టాలనో కడతా ఉన్నాం, విమర్శించాలను విమర్శిస్తా ఉన్నాం, వాళ్ళకి కోర్టు పరంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం, ధర్నాలు, రాస్తా రోకాలు ఇత్యాది అంశాలు పోతున్నాయి. అదేవిధంగా మాకు ఇంకొక నాయకుడు మాకు హరీష్ రావు గారు ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా రాష్ట్ర నాయకత్వానికి తక్కువ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయినాడు, ఆయనకి ఏదో పెద్ద తెలివితేటలు ఉండో, లేకపోతే ఆయన ప్రజల సమస్యల మీద పట్టుండో, గతంలో పోరాడో, నేపథ్యం ఉండో, చేసి ప్రజా సమస్యల మీద అనుభవం ఉండి వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బండి సంజయ్ గారిని భారతీయ జనతా పార్టీ వెనుకకు తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నదాన్ని బండి సంజయ్ గారు తీవ్ర స్థాయిలో తీసుకుపోయారు. అటు కూడా బాగా పెరిగిన సందర్భంలో బండి సంజయ్ గారిని వాళ్ళు స్ట్రాటజీగా బీజేపీ వాళ్ళు తప్పించడం వల్ల ఆ స్క్రీమ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. దాన్ని పరమపద సోపానంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా వాడుకొని అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయినారు, తర్వాత వారు ముఖ్యమంత్రిగా కూడా అయినారు. సరే వారి రాజకీయ చతురత వాళ్ళకున్నది, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంది, వాళ్ళు అయినారు, మేము దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ వచ్చినటువంటి ప్రభుత్వానికి సరైన సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈరోజు 2 సంవత్సరాలు అయినా కూడా సమయం ఇచ్చి మనం కొట్లాడదాం, ప్రజలకు కూడా అర్థం కావాలి. 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ, 13 డిక్లరేషన్లు కానీ, ఇవాళ రైతు బంధు అంశానికి వచ్చినప్పుడు ఇవాళ పెద్దలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రావుల పాలన పోవాలి, రెడ్ల పాలన రావాలి, రెడ్లు వస్తేనే మేమే రూలర్సము, ఈ చేత భూమి మా చేతుల్లోనే ఉంటది, అధికారం మా చేతిలోనే ఉంటది, కాబట్టి రావాలని చెప్పేసి ఆయన స్ట్రాటజీ తీసుకున్నాడో ఆ స్ట్రాటజీలో తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం, గ్రామాలలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా వారి ట్రాప్ లోకి పోయారు. ఈవెన్ కోదండరామ్ సార్ లాంటి వ్యక్తులు కూడా
ఆ ట్రాప్లోకి పోయి ఇంత పని చేసినారు. పని చేసిన తర్వాత ఇవాళ ఏమైంది, గత 2 సంవత్సరాల్లో కనుక పరిపాలన చూసినప్పుడు ఇవాళ మొదటి దెబ్బ ఈ రాష్ట్రంలో దెబ్బ పడ్డది ఎవరికంటే అదే రేట్లకు పడ్డది. ఎందుకంటే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పండించిన పంటలు కానీ, యూరియా కానీ, మిగతా అంశాలు ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలా ఆ రైతాంగమే, ఆ రెడ్ల సమాజమే, మేమే రూలర్స్ మన సమాజం ఏ ట్యాగ్ లైన్ తోటి వారు వచ్చారో ఆ ట్యాగ్ లైన్ లో, ఆ ట్రాప్ లో పడ్డటువంటి ఇలా సమాజం అంతా కూడా బాధపడతా ఉన్నారు, బోసపడతా ఉన్నారు. అయ్యో మేము తప్పు చేసినాం కదా, కేసీఆర్ మాకేం నష్టం చేసిండు, కేసీఆర్ వల్ల మాకేం నష్టం జరిగింది. ఇవాళ రైతు బీమా అనే ఒక పథకం, ఒక రైతు చచ్చిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు వారం లోపలనే ఇచ్చాం. భారతదేశంలో ఇంతవరకు ఏ రైతు చచ్చిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి గారే మనం చూసాం. జై జవాన్ జై కిసాన్ అన్నారు, కానీ వారు జవాన్కి ఏం చేయలే, కిసాన్కి ఏం చేయలే. కానీ ఆ తర్వాత మనం చూసినటువంటి అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ అయినారు, కానీ రైతు ఏజెండాగా రైతుకి లాభం జరగాలని చెప్పేసి చేసినటువంటి ప్రభుత్వాలు లేవు. మొట్టమొదటిసారి ఒక 75,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క 70 లక్షల పైచిలకు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇవాళ 3 లక్షలు అప్పు చేసిన కేసీఆర్ అని అంటున్నారు. కేసీఆర్ ఒక 3 లక్షలు చేసిండా, 350 చేసిండా, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తా ఉన్నారు. కాగు చెప్పిన లెక్కలు, పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలు 3,50,000లో 75,000 కోట్ల రూపాయలు 84 లక్షల మంది రైతుల అకౌంట్ లో నేరుగా పంపించారు. మరి 24 గంటల కరెంటు కోసం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి పథకాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి తెలంగాణ, ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ, గతంలో పంటలు లేకుండా బీడులు వారినటువంటి తెలంగాణ, కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత బ్రహ్మాండంగా పంటలు పండించి భారతదేశంలో నెంబర్ 1 స్థితికి తీసుకుపోయి పంటలు కాళేశ్వరం అనేదే ఒక నెంబర్ 1 నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టు. దాని చుట్టూ అంతా అవినీతి జరిగింది. అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారింది అని బీజేపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇంకా విచారణ దశలోనే ఉంది. దానికి మీకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు కంప్లీట్ గా క్లీన్ చిట్ అనుకుంటూ ఉన్నారు, కానీ కాదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరి కాళేశ్వరం ఏమో మీరు అది ఒక వరప్రదాయినిగా చెప్తున్నారు. గుడ్ క్వశ్చన్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఏమంటున్నంటే కాళేశ్వరంకు ఖర్చు పెట్టింది 94,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి వారు దానికి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా నాయకుడు కేసీఆర్ కానీ అసెంబ్లీ సాక్షిగానే వారు చెప్పారు. కానీ ఇలా దురదృష్టవశాత్తు ఏంటంటే 94,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఖర్చు పెట్టిన దాంట్లో 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఇది ఒక పెద్ద దుష్ప్రచారంగా దీన్ని తీసుకుపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు కాళేశ్వరం, కమిషన్, మిస్టర్ కాకతీయ, కుటుంబము, కులము అని చెప్పేసి, సరే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేశారో చేసినారు. కానీ నేను ఏమంటున్నా, నిజంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి అంటున్నారు. కాలం కలిసి వస్తే ఎవరు ఏ స్థితిలోకైనా, ఒక ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్తుండే, ఎవరిని ఏ పరిస్థితులకైనా తీసుకుపోతుంది కాలం అనేది. కాబట్టి నేను ఏమంటున్నా, 94,000 కోట్ల రూపాయలలో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? దాంట్లో 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది లెక్కలు ఉన్నాయి కదా. కాకు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అవన్నీ లెక్కలతో సహా అక్కడ చూపించాం. కాకపోతే దుష్ప్రచారం 1,00,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా చాలా మేము బాధపడేటువంటి అంశం ఏంటంటే, వారు అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుండు. ఎవరో పేపర్ మీద రాసిచ్చినాయో, ఎవరో చెప్పిన దాంట్లోనో చెప్తే. ఇంకా రెండో అంశం ఏంటి అంటే, మీరు హైకోర్టుకు సంబంధించి మీరు వచ్చారు. హైకోర్టుకు సంబంధించి వచ్చినప్పుడు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది కదా. హైకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్పినారు, ఇది ఒక ఇచ్చినటువంటి రిపోర్టు ప్రాతిపాదికన వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది, ధర్మాసనం. ఇక సర్వోన్నత న్యాయస్థానం చెప్పినాక దాని మీద మేము మాట్లాడడానికి లేదు. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు అని చెప్పలేదు, రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు. సెక్షన్ 8B ప్రకారం మీరు మాట్లాడినప్పుడు మాట్లాడదు. నేనేమంటున్నా, మీరు కాళేశ్వరం కమిషన్, ఘోష్ కమిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని పెట్టారు, వేశారు. మేమేమంటున్నాం, ఈ ఘోష్ కమిషనే కాదు, దానికి ముందు నరసింహారెడ్డి గారి కమిషన్, లేదు విద్యుత్ కొనుగోలులో కుంభకోణం జరుగుతుందని చెప్పేసి కూడా కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏ రకంగా చేసిందో, ఆ కమిషన్ రిపోర్ట్ ఏంటో, ఆ కమిషన్ రిపోర్ట్ హైకోర్టులో ఏమైందో మనకు తెలుసు. నిజంగా వాస్తవాలు ఉంటే మీరు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒకటి లైన్ మీద తీసుకొచ్చారు, తర్వాత విద్యుత్ కొనుగోలు అన్నారు, తర్వాత ఫార్ములా ఇ అన్నారు, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం అన్నారు. నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము కొట్లాడేది, సో వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసి ఎన్ని విచారణలు చేస్తున్నా ఒక్కొక్క దాని నుంచి మీరు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారంటారు, అంతే కదా మేడం? ఒక్క నిమిషం సారీ. నేనేమంటున్నా, ఇవాళ మేము ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ప్రజల రక్షణే మా యొక్క ఏజెండా. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో మేము పోరాటాలు చేస్తాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇంట్లో ఉంటామా, బయట వస్తామా, రేపు సంవత్సరం లోపల తీసుకుంటామా, లేదా సంవత్సరం ఇంట్లో ఉన్నామా, అదంతా కాదు. మా ఎజెండా తెలంగాణ. అయితే ఇప్పుడు మేము కొట్లాడేది 2 నేషనల్ పార్టీస్ తోటి. ఒకటి ఏమో కాంగ్రెస్ పార్టీ, 2 భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరిని
ఇప్పుడు మా మీద అసలు విమర్శలు చేసేవాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, మీరేమో రెండింటితో మేము కొట్లాడబోతున్నాం అని అంటారు. కాంగ్రెస్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి. నర్సయ్యగౌడ్ గారు, మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల అధికారంలో ఆల్మోస్ట్ హాఫ్ టర్మ్ 2.5 ఏళ్లు గడిచింది. సో ఈ 2.5 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చేసినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఇప్పటి వరకు అసలు సగం కూడా నెరవేరనటువంటి పరిస్థితి. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. కర్ణుడి చావుకు 100 కారణాలు, ఈ కారణాలు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మాకు టైం ఉంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా, మేము అమలు చేస్తూ ఉంటాము, ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? గత ప్రభుత్వంలో మీరు బీఆర్ఎస్ని మీరు విమర్శించింది మేజర్గా ఇష్టారీతిన అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేశారు అని ఇన్ని రకాలుగా విమర్శించారు. మరి ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్ర అప్పు ఎంత? ఈ నిధులన్నీ ఎటెళ్తున్నాయి? మరి మీరు హామీలు నెరవేర్చట్లేదు కదా, మరి అవన్నీ తెచ్చినవన్నీ ఎక్కడికి పోతున్నాయి? వాయిస్ క్లియర్ ఉందండి. ఎస్ నర్సయ్య గారు. ముందుగా పెద్దలు నమస్కారం. మిస్టర్ బుడన్ తెలంగాణ అని చెప్పారు కాబట్టి 3 వక్తలు మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు నేను కూడా ఇంటర్ఫేర్ కాలేదు, నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఇంటర్ఫేర్ కావద్దు అనుకుంటున్నా. ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. ఈ తెలంగాణలో వ్యవహారంలోకి వస్తామని అనుకుంటున్నాం కాబట్టి ఆ మోడీ గారు వచ్చి, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు కాబట్టి ఏ రాష్ట్రానికైనా రావచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు పదే రావాలని కోరుకుంటున్నాం, పదే నిధులు ఇవ్వాలని కోరుకుంటాం, పదే డెవలప్మెంట్ చేయాలి. ఏంటంటే ప్రజల ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మనం అభివృద్ధి చేద్దామని. అభివృద్ధి చేయడానికి ఏ నాయకుడు వచ్చినా మేము ఆటంకపరిచేది లేదు, వెల్కమ్ చేస్తూ ఉంటున్నాం. దేశానికి ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. మాకేమి శంకించడానికి, ఆపడానికి ఇట్లాంటి ఏం చేయం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఏది పరిషత్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి దాని ముందు మనం అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాము, కొన్ని నిధులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ మీద మా కార్యక్రమే చెప్తా ఉన్నారు. ఏంటంటే ఏదన్నా చేయండి, తెలంగాణకైతే ఇవ్వండి అనేది మేము అంటున్నాం. మీరు ఎన్నికల కొరకు వస్తారా, ఎన్నికల కొరకు రారా, ఎన్నికల సమయంలో వస్తారా, ఏమన్నా చెప్పండి, ఏమన్నా వినండి, కానీ తెలంగాణకు మాత్రం మాత్రం కోరుకుంటాను. ఇప్పుడు ఏవైతే నిధులు ఇంకా కూడా నిధులు కోరుకుంటున్నాం. అంటే బీహార్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ బడ్జెటేతర కానీ వాళ్లకు వరద పారిస్తా ఉన్నారు. ఎందుకు పారిస్తా ఉన్నారు అంటే రాజకీయంగా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, తెలంగాణ మీద ఆధారపడి లేరు కాబట్టి. మొదటిసారి 8 మంది ఎంపీలు వచ్చి 2 కేంద్ర మంత్రులైనా కూడా మనకు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి అలాంటివి ఏమి చేయదని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారిని విన్నవించుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వారు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని, అంటే నేషనల్ పార్టీ, మేము పార్టీ అంటున్నారు. అంటే అది దేశీయ పార్టీనో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి పోయినప్పుడల్లా జిల్లా నాయకుడు పోయిండు, రాష్ట్ర నాయకుడు పోయిండు, నాయకుడు పేపర్లు టీవీలని రాస్తే ఇక్కడ మొత్తం ఖాళీ అవుతున్నారనే విషయం వాళ్ళకి అర్థమైపోయి ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ గత చరిత్ర మాత్రమే ఉంటుంది తప్పితే భవిష్యత్తు లేదు అనేది స్పష్టం. ఎందుకంటే వాళ్ళ కూతురే క్లియర్ గా చెప్తా ఉంది, మర మనిషి అంటుంది. మర మనిషి అంటే ఏముంటుందండి? ఇంకా
ఇంకా అంత ఒక కూతురు తండ్రి ఒక నర్సయ్య గారు రాష్ట్రానికి మీరేమో ముఖ్యమంత్రిగా ఆ చేసిన- పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్తున్నారు. కానీ ఆ భవిష్యత్తును కల్పించేది, ఆ భవిష్యత్తుకు పునాదులు వేసేదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావడానికి మీ ఏదైతే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయో, ఇంకా హామీలు అమలు చేయలేదో, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకత వాళ్లకు అనుకూలంగా మారబోతోంది. ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. రోజా గారు మీరు చెప్పిన దాన్ని నేను ఇంకో కోణంలో చెప్తాను. ఎందుకంటే ఇంకొకటి క్లియర్ అయింది. కవిత గారు టీఆర్ఎస్ ఏ అని పెట్టుకోవడం వల్ల ఒక విషయం స్పష్టమైంది. ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉంటాయి, తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది స్పష్టమైపోయింది. ఏం స్పష్టమైపోయింది అని అంటే బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అనే ఈ కేసీఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి 100% పొత్తు పెట్టుకోపోతా ఉంది. ఇంతకుముందు ఉన్నదే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ ఇప్పుడు ఇక ఖాయం అన్నమాట. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఏ దరిదాపు లేకుంటే కేసీఆర్ పడవ మునిగిపోతుంది. ఎందుకంటే అక్కడ కూతురు అక్కడ టేబుల్ మీద ఏం మాట్లాడుకున్నారు, ఏ డబ్బు ఎక్కడ తిన్నారు, ఎవరు ఎక్కడ ఆస్తులు సంపాదించారు, ఇవన్నీ చిట్టా విప్పుతా ఉంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సరి అయిన సమాధానం లేదు. ఆ నలుగురు నుంచి ఆ ముగ్గురు నుంచి సమాధానం లేదు. ఇప్పుడు కేసీఆర్ అయినా మొన్న సభ పెట్టినప్పుడు ఏమైనా స్పందిస్తాడేమంటే కవిత విషయము తప్ప, ఎందుకంటే అది ఇంట్లో నుంచి వచ్చిందండి చెప్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళు కేసీఆర్కు ఇప్పుడు కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం అసలే లేదు. అందరూ ఊహించుకున్నట్టు వారు వచ్చి ఏదో యాక్టివ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, ఏమి చేయడండి. ప్రజలకు సరిగ్గా అర్థమైపోయింది. కేవలం కవిత నష్టాన్ని పూరించుకోవడానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక మీరు అన్నటువంటిది మేము హామీలు నెరవేర్చకపోతే అధికారం వాళ్ళకు వస్తుంది కదంటే, నేను ఒకటే చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత హామీలను ఒక టైం కొద్దిగా అటు ఇటు కావచ్చు, కానీ ఒక్కొక్కటిగా మేము నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఏం నెరవేర్చలేదండి. వీళ్ళు చెప్పి వీళ్ళు 420 అని చెప్తున్నారు. నన్ను అడిగితే ఇంకా నేను పెద్ద లిస్టు చదివితే అది 444 344 హామీలు వాళ్ళు ఇచ్చారు. ఏం అన్ని పార్టీలు ఇచ్చారు, మోసం చేశారు. కానీ నేను అంటున్నా సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాం, ఆ ఇంట్లో ఉండడానికి కరెంట్ ఇస్తున్నాం. ఎంతమందికి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఎంతమంది అర్హులకు? మేడం నేను ఏమంటున్నా అర్హుల్లో నేను అడిగేది అర్హులకే ఎంతమందికి ఇచ్చారండి ఇందిరమ్మ ఇళ్ళు? ఎన్ని? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 3500 ఇళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున ఇవ్వడం జరిగింది. అవి ప్రోగ్రెస్ ఉంటాయి. కొన్ని గృహప్రవేశాలు జరిగినాయి. బహుశా నాకు తెలిసి ఈ మే జూన్లో 1,00,000 గృహప్రవేశాలు మళ్ళీ జరుగుతాయి, అందులో అనుమానం లేదు. రెండో విషయం ఏంటంటే ఒక ఇల్లు ఇచ్చినాం, ఇంట్లో ఉన్నది కరెంట్ ఇచ్చినాం, ఇంట్లో వండుకోవడానికి సబ్సిడీ గ్యాస్ బండ ఇచ్చినాం, అంత వండుకోవడానికి సన్న బియ్యం ఇచ్చినాం. అంటే పేద గృహానికి సరిపోయేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తా ఉంది. కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు అనేది 6 నెలలకో 3 నెలలకో కాదు, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోండి, అర్హులకు మేము శాంక్షన్ చేస్తూనే ఉంటాం. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే గొప్పతనం ఏముంటుందండి? కాబట్టి ఒక పేదవాడిని సెంటర్గా చేసుకొని మేము పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు అని నేను ఎందుకు అంటున్నంటే 2.5 సంవత్సరాలలో వచ్చినటువంటి ఎన్నికలను చూడండి మీరు. అవి ఉప ఎన్నికల లేకపోతే సాధారణ ఎన్నికల, గ్రామ పంచాయతీ ఎన్నికల, మీరు ఇవన్నీ చూస్తే అన్ని ఎన్నికలు. సో అదే ఎన్నికల ఫలితాలు రేపు జరగబోయేటువంటి పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయంటారా? సేమ్ అవే రిపీట్ అవుతాయా? రోజా గారు 100% 66% దాటి మాకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మేము ప్రజల యొక్క నాడి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలనో కొంచెం లేట్ అయినా కూడా. ఎందుకు లేట్ అవుతుందంటే, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మరి సిటీ ఓటర్లు మిమ్మల్ని ఆదరించలేదు కదా. ఇంతకు ముందు 69,500 కోట్ల అంతకుముందు ఆదరించలేదు. కానీ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసింది కదండి, మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినాయి, మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళు 2-3 సార్లు గెలిచిన సీట్లు కదండి. హైదరాబాద్లో మాకు ఏం లేదుగా నేను చెప్పినాను కదా, మరి మేము ఎట్లా గెలిచినాం? తర్వాత సాయన్న చనిపోతే ఆ సీట్ ఎట్లా గెలిచినాం? కాబట్టి నేను ఏమంటున్నా, ఒకప్పుడు కేసీఆర్ గారు 2 సీట్లు గెలిచిన హైదరాబాద్లో, ఆ తర్వాత 88 సీట్లు గెలిచిరు, 100 సీట్లు గెలిచిరు కదా. మాది జాతీయ పార్టీ, 140 సంవత్సరాల పార్టీ. 100% ఈసారి మేము ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కనీసం 2
జిహెచ్ఎంసీలను మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం, అందులో అనుమానం లేదు. కానీ ఇంకొకటి క్లియర్ చేయాలి మీకు ఏంటంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ కూటములు అంటే కాంగ్రెస్ ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకవైపు తప్పనిసరి అయిపోయింది. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. మీరు ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ చెప్పారు, ఉపేంద్ర గారు చెప్పారు, బండి సంజయ్ గారిని పక్కకు తీయడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, కానీ బండి సంజయ్ గారు ఉంటే అసలు మొత్తం అటైపోతుండే అన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. చాలా మందికి అపోహ ఉంది ఏంటంటే, బండి సంజయ్ గారిని పెంచిందే కేసీఆర్, ఆయనను కావాలని అరెస్టు చేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పెరగడానికి కారణమైందే కేసీఆర్. ఎందుకు ఆ పని చేసిందంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ బీజేపీ మధ్యన చీలిపోతే మూడోసారి గెలుస్తా అనుకొని మరి బీజేపీని పెంచాలంటే బండి సంజయ్ గారిని ఆయన కలిసి వచ్చింది. కేసీఆర్ అవన్నీ క్రేట్లు పెట్టి ఇంట్లో ఉంటే నీళ్లు కొట్టి పట్టుకొచ్చి ఏదో ఒక సానుభూతి చేసిన ఆయన అదృష్టం కలిసి వచ్చింది, ఇలా కేంద్ర మంత్రి అయిపోయారు. కేసీఆర్ ఏమి ఆలోచన పరుడు కాదని నేను చెప్పట్లే, కానీ అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ మిగతా పార్టీలు. ఇంకొక విషయం ఏంటంటే, కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. నేను అంటున్నా, కేసీఆర్ నన్ను అంతో ఇంతో నమ్మితే పర్వాలేదేమో కానీ కవితను నమ్మితే మాత్రం పుట్టి మునిగినట్టే ప్రజలు. అదేంటి మీ పార్టీకే బి టీం, టిఆర్ఎస్ ఏ మీకే బి టీం అంటుంటే కాంగ్రెస్ పార్టీకే బి టీం లేదండి. కవిత గారు ఎవరితో కలవరని క్లారిటీ ఇచ్చేసి కొట్టేసి అయిపోయింది. ఆమె ఎవరు దగ్గర కూడా తీరండి. నేను ఏమంటున్నా, కవిత గారిని పొరపాటున ఆదరిస్తే, కవిత గారిని నమ్ముకున్న వాళ్ళు కూడా లేకపోతే జాగృతిలో నమ్ముకున్న వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. అరే ఏం మాట్లాడుతున్నాండి, ఓ పార్టీ కన్న తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపద తెచ్చుకున్నటువంటి వారు కన్న తండ్రి గురించి అన్న గురించి వీళ్ళ కుటుంబాలనే ఇన్ని మాట్లాడితే పేద ప్రజల గురించి వీళ్ళు పట్టించుకుంటారని, వీళ్ళకు డబ్బు కావాలి, అధికారం కావాలి. కన్న తండ్రిని గన్ని మాటలు అన్నది, అన్నను తోడబుట్టిన అన్నను గన్ని మాటలు అన్నది, మళ్ళీ వాళ్ళని అడ్డం పెట్టుకునే డబ్బులు సంపాదించింది. మరి కవిత గారికి అంతకుముందు ఎన్ని కోట్ల విలువైన డబ్బులు ఉన్నాయి మీ అందరికీ తెలియదు కదా, అక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి నేను అధికారంలోకి వస్తా, నేను అమ్మని అవుతా అంటే ఇంకా ఆ రోజులు మనం చూడొద్దని అనుకుంటున్నాను. అయితే మరి కేసీఆర్ కు కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయ్యారు. ఆయన సభలకు కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తోంది ప్రజల నుంచి. చూశారు, అదే రోజు రేవంత్ రెడ్డి కూడా సభ పెడితే ఆయనకి ఎన్ని వ్యూస్, ఎంతమంది చూస్తూ ఉన్నారు, కేసీఆర్ సభను ఎంతమంది చూస్తూ ఉన్నారు అని బీఆర్ఎస్ నేతలు వాటిని సాక్ష్యాలతో సహా చూపించారు. మరి ఈ వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసైనా మీకు అనిపించట్లేదా నెక్స్ట్ ఏమైనా బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుందేమో తెలంగాణ? రోజా గారు, ఈ కేటీఆర్ గారు చేసిన తప్ప అదే. ఇప్పుడు వారు కేసీఆర్ కూడా అంటే ముఖం మీద చెప్పేస్తుండే ఏంటంటే సోషల్ మీడియాను వదిలిపెట్టి గ్రౌండ్లకు రమ్మని. ఈ కేటీఆర్ ఎంతసేపు ఆ బ్యాచ్లను పెట్టి వ్యూస్ కొట్టి అవి పెట్టి ఇట్లా చూపించుకున్నాడు. అది కాదు కదండి. అట్లయితే ఈ రోజు నేను ఏమంటున్నా, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక్క దెబ్బకు వాళ్ళు కమిటీలన్నీ రద్దు చేసుకున్నారంటేనే మనకు అర్థం కావాలి కదా. మొత్తం అంటే కొంతమంది అటు కొంతమంది ఇటు, ఇంకా పార్టీ ఎక్కడండి. ఇప్పుడు బీజేపీకి అవకాశం వచ్చింది, వారు వస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ మల్లారెడ్డి ఫ్యామిలీతోనూ గంపగుత్త తీసుకుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి సువర్ణ అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా కాంగ్రెస్ ఒకవైపు, మిగతా వాళ్ళు తప్పనిసరి మజ్బూరిలో బీఆర్ఎస్ బీజేపీ కలవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో మిమ్మల్ని ఢీకొనాలంటే వాళ్ళందరూ ఒక కూటమిగా అయితే తప్ప మిమ్మల్ని ఢీకొనలేనటువంటి పరిస్థితి ఏర్పరిచారు మీరు, అంతే కదా? అప్పుడు 66 అబోవ్ మాకు పర్సెంటేజ్ మాకు వస్తుంది. ఆ మిగతా ఎవరికి ఎన్ని అనేది వాళ్ళు పంచుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజల మూడు తెలుస్తా ఉంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న వరదలు వచ్చినాయండి, మరి మనకు 400 కోట్లు ఇచ్చారు, వాళ్ళకి 1100 కోట్లు ఇచ్చారు. మనం ఏం అన్యాయం చేసినాం, మనం ఏం తప్పు చేసినాం? 8 మంది ఎంపీలను గెలిపించారు కదా, వాళ్ళ 2 మంత్రులు అయినారు కదా. కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటది అని చెప్పి మీరు ఇంకొక 5 ఏళ్ళు కలిపారు. రోజా గారు, రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, నేను ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉంటా అన్నాడు. ఆ రెండింటికి తేడా చాలా
కాంగ్రెస్ పార్టీ ఉంటదంలే, Yes, yes. నేనుంటా నేనుంటాను. అంటున్నాడు. అవును. ఆ, ఎవరన్నా ముఖ్యమంత్రి మా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పాలి కదా, 10 ఏళ్ళు చెప్పలేదు. నేనే సీఎం. ఆ, ఏ పార్టీకి వెళ్ళో తెలియదు. రైట్. ఓకే, ఆయన ఏ పార్టీలో ఉంటారో తెలీదు కానీ ఆయనే సీఎం అవుతారంటున్నారు. అది ఓకే, రైట్. కోటేశ్వర గారు, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇవే నెక్స్ట్ మినీ ఎలక్షన్స్గా మనము చూడాలి అని అంటున్నప్పుడు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోయేటువంటి ఎన్నికలుగా కూడా మనం గ్రేటర్ ఎన్నికలు చూడాలి. అలాంటప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్కి ఏ రకమైనటువంటి డెసిషన్ వచ్చింది, ఎలాంటి ఎన్ని సీట్స్ వచ్చాయి మనం చూసాం. మరి ఇప్పుడు ఈ సిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా? ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే మేము ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేశాము, మా ప్రణాళిక ఏ రకంగా ఉంది, మా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మేము తేటతెల్లం చేస్తున్నాం కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు 2 ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వాటి మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కేంద్రీకరించిందో మనం చూసాం. అవును. ఆ కేంద్రీకరణ కూడా దానికి లబ్ధి చేకూర్చింది. అందుకని నేను అనుకోవటం రాబోయేటువంటి రోజుల్లో యావత్ హైదరాబాద్ మీద వాళ్ళు కేంద్రీకరించడానికి అవసరమైనటువంటి సన్నాహాలన్నీ చేసుకుంటున్నారు. అది ప్రతి పార్టీ చేస్తుంది. బీజేపీ కూడా దాని దగ్గర కూడా ఏం డబ్బులకేమి తక్కువేం లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళకంతా కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ నేను హైదరాబాద్ గురించి ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చింది కనుక హైదరాబాద్కి లేదా పరిసరాలకి బీజేపీ చేసినటువంటి అన్యాయం గురించి మాత్రం చెప్పుకోక తప్పదు. ఏమిటి అన్యాయం అంటే చెన్నై జనాభాతో సమంగా హైదరాబాద్ పరిసరాల జనాభా ఉంది. చెన్నైలో లోకల్ ట్రైన్స్ 1000 సర్వీసులు ఉంటే ఇక్కడ హైదరాబాద్లో 160 సర్వీసులని 80కి తగ్గించారు. ఇంకా పెంచాల్సింది పోయి 80కి తగ్గించారు. మరి నిజంగా ప్లాన్ ఉండి దేశ భవిష్యత్తు 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లాంటి నగరంలో ట్రాఫిక్ సమస్యలు, అందులోనూ ప్రజా సౌకర్యాలు అనేటువంటి వాటి గురించి మరి ఎందుకని కేంద్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి సమస్య. రైల్వే సర్వీసులు అనేటువంటి కేంద్ర ప్రభుత్వము, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వలేదు లేకపోతే ఇంకోటి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం పెట్టొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని పెడితే ఎవరైనా వద్దంటారు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు. అందుకని అదేమి లేకపోగా ఉన్న సర్వీసులను తగ్గించారు. ఆ సర్వీసు అసలు ఏదైనా లోకల్ ట్రైన్ కోసం ఫలానా టైంకి మనం అటు వెళ్ళాలనుకుంటే ఆ ట్రైన్ వస్తుందో రాదో తెలియదు. ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా హైదరాబాద్ లోకల్ ట్రైన్స్, ఎంఎంటీఎస్ ట్రైన్స్ మీద? ఇంత అసమర్థంగా ఉంటే మరి ఎందుకని హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 56 కిలోమీటర్ల వరకు పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు విస్తరించున్నాయి. మరి వాటన్నింటికి ఇప్పుడు చెన్నై చూస్తే మనకి చిత్తూరు వరకు, తిరుపతి వరకు ఒక విధంగా కొన్ని లోకల్ ట్రైన్స్ నడుస్తున్నాయి కదా. ఈవెన్ నెల్లూరు వరకు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. మేము కావచ్చు లేకపోతే ఇటువంటివి. మరి అటువంటిది ఎందుకు హైదరాబాద్ మీద అంత నిర్లక్ష్యం ఎందుకు? వాళ్ళకి ఏమన్నా ప్రాతినిధ్యం ఏమన్నా తక్కువ ఇచ్చారా? ఎంపీలు గెలిపిస్తున్నారు, కేంద్ర మంత్రిని గెలిపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. ఎందుకు ఈ విధమైనటువంటి కక్ష, వివక్ష, నిర్లక్ష్యం అనేటువంటి సమస్య. అందుకని అది నెరవేర్చకుండా మేము తెలంగాణలో అన్ని వేల కోట్లు రైల్వే పెట్టాము, లేకపోతే అన్ని వేల కోట్లతో రోడ్లు వేసాము, ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యని ఎందుకని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది, రైల్వే శాఖ నిర్లక్ష్యం చేస్తా ఉంది అనేటువంటి. అయితే దురదృష్టం ఏంటంటే అడిగేవాళ్ళు లేదు. ఏమి లేకపోయినా కానీ ప్రతి పార్టీకి అదే సమస్య. ఏ పార్టీని కూడా ఎవరు జనం ఏమో అడగట్లేదు. ఈ వైఫల్యం ఎందుకని చెప్పేసి ఏ పార్టీని అడగట్లేదు. అది తెలంగాణ బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా అటువంటి క్రిటికల్ దృష్టి, విమర్శనాత్మక దృష్టి ఓటర్లలో లేకపోయిన బట్టే ఏం చేసినా కూడా చెల్తా ఉంది రాజకీయ పార్టీకి అనేది నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. ఉపేంద్ర గారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఖాయం, ఈ పొత్తుతోనే ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో వెళ్తారు అని చెప్తున్నారు. నిన్న సీఎం కూడా ఆయన ఒక సవాల్ విసిరారు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తారా పొత్తుకు వెళ్ళము, బీజేపీతో పొత్తు ఉండదు అని చెప్పేసి అని కూడా ఆయన మాట్లాడారు. సో మీరు ఏం చెప్తారు దీనిపైన? ఈ పొత్తు పొడుస్తుందా? నేనేమంటున్నా అంటే రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా మాట్లాడవచ్చు,
వీళ్ళు వాళ్ళతోటి కలుస్తారు, వాళ్ళు వీళ్ళతోటి కలుస్తారు అని ఒక పార్టీ ఫలానా పార్టీతో కలుస్తుందని ఇంకో పార్టీ చెప్పడానికి ఏం ఆధారాలు ఉండవు. కానీ అది రాజకీయంగా ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నట్టు చూడవచ్చు. కానీ ఇంతకుముందు మనం మాట్లాడిన దానికి అంశానికి వచ్చినప్పుడు మన మోడీ గారు వస్తున్నారు, చాలా సంతోషం. వస్తే తెలంగాణకి ఏమి ఇస్తారో చెప్పాలి, ఏమి ఇవ్వబోతున్నారో చెప్పాలి, అది మంచిదే. నేను ఏమంటున్నా, గతంలో మోడీ గారు బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అనే టైప్లో తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. అదే విధంగా నిన్న తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటాన్ని పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చారు. అంతకుముందు మనం చూస్తే కిషన్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు జేఏసీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. జేఏసీలో ఉండి తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలు రాజీనామా చేయండి, ఇద్దరు మీరున్నారు, ఎండల లక్ష్మీనారాయణ కిషన్ రెడ్డి గారు అని చెప్పి రాజీనామా చేయమంటే ఎండల లక్ష్మీనారాయణ గారు చేశారు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. అంటే వాళ్ళు పూర్తిగా కూడా తెలంగాణ సెన్సస్ లో తెలంగాణకి అనుకూలంగా వాళ్ళు ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకోరు. తెలంగాణ అంశం అనేది వాళ్ళ పక్కకి, ఎందుకంటే వాళ్ళ నేషనల్ పార్టీ జాతీయ ఎజెండా తోటే ముందుకు పోతారు వాళ్ళు. అదే విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి పోయి తెలంగాణ ఉద్యమాన్ని అనచాలని చెప్పి చూసేటువంటి వ్యక్తి వీరు. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులని కూడా వీరున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆత్మ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా పనిచేస్తా ఉన్నది, వెంకయ్య నాయుడు గారి ఆత్మ కిషన్ రెడ్డి గారి ద్వారా పనిచేస్తా ఉన్నది. అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు అజమాయిషీ చేస్తూ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ కోసం మట్టి పరికైనా ఎట్టి పరికైనా మన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. కేసీఆర్ అనేక రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ కేసీఆర్ కొరకు, మా పిఆర్ఎస్ డిఆర్ఎస్ కూడా అంటులేదండి, కేసీఆర్ రావాలి కాంగ్రెస్ పోవాలని అంటున్నారు. ఇదంతా ఒక ట్రెండ్ సెట్ అయింది ప్రజలలో, గ్రామాలలో కూడా ఇలా ఏమనుకుంటారు అంటే ఇవాళ కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని అంటున్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే వచ్చేది మా ప్రభుత్వమే, దీన్ని ఎవరు ఆపలేరు. ఈ మోదీ గాని లేకపోతే ఈ ముఖ్యమంత్రి గాని ఇవన్నీ కూడా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. వారు రేపు వచ్చినా ఎంతమందితో సభ పెట్టినా వాళ్ళు ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు. ఇక మన నరసయ్య గారు చెప్తా ఉన్నాడు, మేమే అంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా విజన్ 2020 అని 1997లో చెప్పిండు. వెంకరెడ్డి గారికి తెలుసు. ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద రోజా గారు మొట్టమొదట మన కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి లోకల్ ట్రైన్స్ అనేటువంటిది ఇబ్బందులు ఉన్నది, కేంద్ర ప్రభుత్వం విడ్రా చేసింది అనేటువంటి తప్పండి. నేను ఒక 60 ఏళ్ళుగా ఒక 10-12 సంవత్సరాలుగా నేను లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేసిన, ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తుంటే అప్పుడప్పుడు 5 రూపాయల టికెట్ అది కూడా మొన్న నుంచి ఆ 5 రూపాయల టికెట్ కూడా తీసేసిన. జనం ఎక్కే జనం లేదు. చాలా ప్రజా రవాణా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి జనంలో, అది గుర్తుంచుకోవాలా. అయినా కూడా కొన్ని ట్రైన్లు సర్వీసెస్ తగ్గిస్తారు, డిమాండ్ లేనప్పుడే తగ్గిస్తారు. ఇప్పుడు మెట్రో వచ్చింది, రకరకాల వెహికల్స్ పెరిగినాయి, కార్లు పెరిగినాయి, రకరకాలు ఉన్నాయండి. ఒక ఇష్యూ కాదు అది. దానికి ఆ లైన్లు ఎట్లా ఉన్నాయి, ట్రైన్లు ఎట్లా ఉన్నాయి, ఎందుకు రద్దు చేస్తామండి? జనాభా ఎక్కేవాళ్ళు లేడు. నేను చూసినా కదా, నేను మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఒక గంట సేపు నిలబడ్డా, ఎక్కేస్తే నేనే ఉన్నది అట్లా మొత్తం ఒక కంపార్ట్మెంట్లో, ఎవడు లేడు. నాకు భయం అయింది అట్లా పరిస్థితి. రెండవది, ఇప్పుడు ఉపేంద్ర గారు మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ ఉందండి? మీరు రోజా గారింటికి పోయి భోంచేసినప్పుడు మాట్లాడింది ఏంది? బేసిసాలు లేవు, బేసిండ్లు లేవు, తెలంగాణ లేదు, భారతీయ పార్టీ మాది అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కవిత గారు చెప్తున్నటువంటి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటుంది, పందికొక్కుల్లాగా తిన్నరంటుంది. ప్రతిపక్ష పార్టీలు ముందు నుంచి మాట్లాడుతున్నాయి, వాటికి సమాధానం చెప్పమని. వాటికి సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడితే కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది, మీరు ఇన్ని కమిషన్లు వేసి ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఏం చేస్తుంది? ఉపేంద్ర గారు తీర్పిచ్చినాక కూడా మీరు మాట్లాడితే హైకోర్టు ఏమిచ్చిందో చదివినవా? నువ్వు సెక్షన్ 8 పాటించలేదన్నది, కాన్స్టిట్యూషన్ కరెక్ట్ అనేది, ఆ అభియోగాల గురించి మేము ప్రశ్నించడం లేదన్నది, అది సరిదిద్దామన్నారు. అది దాంట్లో మీకు రేవంత్ రెడ్డి కమిషన్ వేసుకోవచ్చు, అది జరిగింది కదా. ఒక్క నిమిషం అండి ఉపేంద్ర గారు, ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెంకటరెడ్డి గారు, నర్సయ్య గౌడ్ గారు, ఉపేందర్ గారు, కోటేశ్వర గారు, థ్యాంక్ యూ అండి.
రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.